ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక వ్యవసాయ పరిస్థితి ఉన్న మండలం దక్షిణ మండలం. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాలు ఈ దక్షిణ మండలం క్రిందకు వస్తాయి. ఇక్కడ వర్షపాతం కొంత భాగం నైరుతి రుతుపవనాలతోనూ మరికొంత భాగం ఈశాన్య రుతుపవనాలతోనూ నమోదవుతుంది. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల 10 నుంచి 20% వర్షభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9.1 లక్షల హెక్టార్ల పంట ఎల్నినో వల్ల ప్రభావితం అవుతుందంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా దక్షిణ మండలంలో వరితో పాటు వేరుశెనగ, కంది, మినుము, పెసర, రాగి, కొర్ర వంటి మెట్ట పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. మరి ఎల్నినో నేపథ్యంలో దక్షిణ మండలంలో వేసుకోదగ్గ పంటలు, వాటిల్లో రకాలు, పంటల సరళిపై రైతులకు సూచనలు అందిస్తున్నారు తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ వి చంద్రిక. మన దక్షిణ మండలంలో ప్రధానంగా 5 జిల్లాలు ఉన్నాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప మరియు నెల్లూరు జిల్లాలు. ఈ జిల్లాల్లో ప్రధాన పంటలు ఏమంటే మనకి వేరుశెనగ, కంది, ఆముదము మరియు చిరుధాన్యాలు, అపరాలు మరియు నెల్లూరు జిల్లాలో వరి ఈ ప్రధాన పంటలు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్కి మన రైతులు సమాయత్తం అవుతున్నారు. అంటే దుక్కుకొని విత్తనాలు సేకరించుకునే ప్రక్రియలో ఉన్నారు. ఇప్పుడు మనకి మృగశిర కార్తె జూన్ 8 నుంచి 22 వరకు ఈ సంవత్సరము కార్తె ఉంది. అంటే మృగశిర కార్తె అంటే మనకి విత్తనాలు విత్తుకోవడానికి అనువైన సమయము. అంటే విత్తనాలు సేకరించుకొని దుక్కుకొని సరైన అదనంలో పంట విత్తనం పడితే పంట బాగా వస్తుందని రైతుల నమ్మకము. కానీ ప్రస్తుతము ఎల్నినో ప్రభావం ఉంది అని మనకి శాస్త్రజ్ఞులు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. అంటే ఎల్నినో అనేది ఒక వాతావరణ ప్రక్రియ. అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జలాలు ఉష్ణోగ్రత వేడెక్కటం వలన, ఈ ఉష్ణోగ్రత పీడనం వలన కలిగే తేడాల వలన వచ్చే ఉపద్రవం అన్నమాట ఇది. పోయిన సంవత్సరం లానినో వలన మనకి ఎక్కువ వర్షాలు మనకు చూసాము. అదే ఈ సంవత్సరం ఎల్నినో అనే ప్రభావం ఆ ఉష్ణోగ్రత పీడనం డిఫరెన్స్ వల్ల మనకు వస్తుందంటే వర్షాభావ పరిస్థితులు ఉంటాయని మనకి భారత వాతావరణ శాఖ ముందస్తుగా మనకి హెచ్చరికలు పంపుతున్నారు. అంటే 10 నుంచి 20% వరకు వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చు అని మనకి హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9.1 లక్షల హెక్టార్లో సాగయ్యే పంటలపైన ఈ ఎల్నినో ప్రభావం ఉంటుందని ముందస్తుగా మనకి శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. ఎల్నినో అంటే మనకి 10 నుంచి 20% వర్షాభావ పరిస్థితులు, వర్షం తక్కువగా కురిసే అవకాశం ఉంది అని. దానికి తగ్గట్టుగా ఈ వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటలు, వాటి రకాల గురించి శాస్త్రజ్ఞులు రైతులకి అవగాహన కల్పించడమే మా ముఖ్య ఉద్దేశము. ఈ దక్షిణ మండలంలో ముందుగా ప్రధానంగా వేరుశెనగ పంట మనకి ప్రధానమైన పంట. ఈ వేరుశెనగ పంట విత్తుకోవడానికి మనకి జూన్ 2వ పక్షం నుంచి జూలై 2వ పక్షం వరకు అనుకూలమైన సమయం. వేరుశెనగలో మేలైన రకాలు, ఈ బెట్ట పరిస్థితులను తట్టుకునే రకాలు ఏమంటే ధరణి, విశిష్ట, కదిరి లేపాక్షి అండ్ ధీరజ్. ఈ రకాలు మేలైనవిగా శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. ఈ రకాలు మనకి ఆర్ఆర్ఎస్ తిరుపతి మరియు ఏఆర్ఎస్ కదిరి, ఏఆర్ఎస్ ఊటుకూరు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలు నెల్లూరు, కలికిరిలో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ బెట్టను తట్టుకునే స్వల్పకాలిక రకాలు రైతులు ఎంచుకుంటే మనం ఈ ఎల్నినో పరిస్థితులను తట్టుకోవడానికి ఎంతో మేలుగా ఉంటుంది. అంతే జూలై 2వ పక్షంలో కూడా మనకి మనకి వర్షాలు కురవకపోతే జూలై నెలాఖరి వరకు కూడా మనం ఈ వేరుశెనగ విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఆగస్టు నెలలో అయితే మనం వేరుశెనగ విత్తుకోవడం అంత లాభదాయకం కాదని మన శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. ఆగస్టు నెలలో అయితే ప్రత్యామ్నాయ పంటలు, వేరుశెనగకి ప్రత్యామ్నాయంగా కంది కానీ, ఆముదం కానీ, అపరాలు కానీ, చిరుధాన్యాలు ముఖ్యంగా అన్ని స్వల్పకాలిక రకాలు 70 నుంచి 90 రోజుల్లోప కోతకొచ్చే పంట రకాలను మనము ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఈ వర్షాభావ పరిస్థితుల్ని, బెట్ట పరిస్థితుల్ని తట్టుకొని రైతులు ఎంతో కొంత దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే రైతులు సరైన అదనంలో, అంటే తేమ మనకి భూమిలో సరైన అదనం ఉన్నప్పుడు మనము విత్తనాలు విత్తుకోవాలి. అంతేకాకుండా వేరుశెనగతో పాటు అంతర పంటలు కంది కానీ, ఆముదం కానీ, ఇంకా చిరుధాన్యాలు కానీ, అపరాలు కానీ అట్లాంటివి అంతర పంటలుగా వేసుకున్నట్లయితే రైతుకి ఒక పంట పోయినా కానీ రెండొక పంటలో ఎంతో కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనకి చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో వేరుశెనగ, కంది 7:1 నిష్పత్తి కానీ, వేరుశెనగ, ఆముదం 7:1 నిష్పత్తులు కానీ అంతర పంటలుగా చాలా ప్రాముఖ్యత పొందాయి. కాబట్టి కందిలో మేలైన రకాలు LRG 52, TRG 59,
అనే రకాలు ఇక్కడ మనకి అందుబాటులో కూడా ఉన్నాయి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతిలో. కాబట్టి ఈ 2 రకాలను ఎంచుకొని వేరుశనగతో పాటు 7:1 నిష్పత్తిలో అంతర పంటలుగా వేసుకున్నట్లయితే ఎంతో కొంత దిగుబడిని రైతులు పొందడానికి అవకాశం ఉంటుంది. వేరుశనగలో ఆముదం 7:1 నిష్పత్తిలో ICH 5, ICH 66 అనే హైబ్రిడ్స్ అంతర పంటలుగా వేసుకున్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. పశువుల కొరకు పశుగ్రాసం చాలా అవసరము. ఈ వర్షాభావ పరిస్థితుల్లో పశువుల మేత కొరకు ప్రతి రైతు తన పొలంలో ఒక 10% భూమిలో పశుగ్రాసాలని పెంచుకున్నట్లయితే పశుగ్రాస కొరత లేకుండా కూడా చూసుకున్నట్లు ఉంటుంది. అంతర పంటలు అనేది తప్పనిసరిగా ప్రతి రైతు పాటించాలి. చిరుధాన్యాలు కొర్ర, రాగి అటువంటి పంటలు మనకి అంతర పంటలుగా వేసుకోవడానికి స్వల్పకాలిక రకాలు 70 నుంచి 80 రోజుల్లో పంటకు వచ్చే రకాలు వేసుకున్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. కొర్రలో ముఖ్య రకాలు గరుడ, సూర్యనంది, మహానంది, రేనాడు ఇట్లాంటి స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. తర్వాత జొన్న ఒక ముఖ్య వర్షాభావ పరిస్థితులు తట్టుకునే పంట. మనము ఆగస్టు సెప్టెంబర్లో వర్షాలు సకాలంలో పడకపోయినట్లయితే ముఖ్య ప్రత్యామ్నాయ పంట జొన్న అటు పశుగ్రాసంగా పనికొస్తుంది, ఇటు రైతుకు ఎంతో కొంత దిగుబడి ఇస్తుంది. కాబట్టి జొన్న NTJ 5 అనే రకము అధిక దిగుబడినిచ్చి బెట్ట పరిస్థితులను బాగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఆగస్టులో కూడా మనకి వర్షాలు సకాలంలో రాకపోతే మనము అలసంద సెప్టెంబర్లో అలసంద కానీ లేకపోతే ఉలవ ఈ 2 పంటలని అయితే మనము వేసుకున్నట్లయితే అటు పశుగ్రాసానికి ఇటు విత్తనాలకు కూడా మనకు పనికొస్తుంది. అలసంద TPTC 29 అనే రకము మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. అదేవిధంగా ఉలవ అనంతపూర్ నుంచి రిలీజ్ అయిన వెరైటీ అనంతపూర్ 11 అనే ఉలవ రకం అయితే చాలా బెట్ట పరిస్థితులు తట్టుకొని విత్తనానికి మరియు మనకు పశుగ్రాసాన్ని ఇవ్వడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అపరాల్లో మినుము TBG 104 అనే రకం అయితే మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతిలో కూడా అందుబాటులో ఉంది. ఈ విత్తనము TBG 104 అనే రకం కూడా మనకి బెట్ట పరిస్థితులను బాగా తట్టుకొని దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పెసర్లో అయితే LGG 460, LGG 630 అనే రకాలు మనకి అనువైనవి పెసర్లో. అంటే వేరుశనగలో అంతర పంటలుగా కంది కానీ, ఆముదం కానీ, ఈ చిరుధాన్యాలు కానీ, అపరాలను కానీ వేసుకున్నట్లయితే రైతులకు ఒక పంట పోయినా రెండొక పంట ఎంతో కొంత లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా రైతుకి పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది. మరొక ముఖ్య సూచన ఏమంటే మనకి చిత్తూరు, తిరుపతి మరియు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పండ్ల తోటలు ముఖ్యంగా ఈ మామిడి, నిమ్మ తోటలు అధికంగా ఉన్నప్పుడు వాటిలో అంతర పంటగా మన ఉలవ కానీ అలసంద కానీ వేసుకున్నట్లయితే నేల సారవంతం అవటమే కాకుండా రైతుకు ఎంతో కొంత పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుందని మేము సూచిస్తున్నాము. అంటే ఈ సంవత్సరం మనకి ఎల్నినో పరిస్థితుల వల్ల వర్షాభావం ఉంటుందని శాస్త్రజ్ఞులు మనకి సూచించడం వలన రైతుల్ని ముందుగానే మనము హెచ్చరించడం జరుగుతుంది. మా శాస్త్రజ్ఞులు కూడా ప్రతి మండలంలో ఈ విషయాల్ని మనకి రైతులకి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. 10 నుంచి 20% వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకునే మనకు స్వల్పకాలిక పంటల్ని ముఖ్యంగా అంతర పంటల్ని వేసుకొని రైతులు నష్టపోకుండా ఎంతో కొంత వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ఆశిస్తున్నాం.